హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంవత్సరాలండి. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అంశం పైన ఇంపార్టెంట్ ఇయర్గా ప్రకటించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఆ అంశం పైన ఆ యొక్క సంవత్సరంలో ప్రజలకి అవగాహనను తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఇంపార్టెంట్ అంశాన్ని ఇయర్కి అన్వయించి ప్రకటించడం జరుగుతుందండి. అందులో భాగంగా 2029వ సంవత్సరాన్ని చూడండి ఏ విధంగా ప్రకటించిందంటే అంతర్జాతీయ గ్రహ శకలాల అవగాహన మరియు గ్రహ రక్షణ సంవత్సరంగా ప్రకటించిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఒకవైపు ఇయర్స్ ఇచ్చి మరొక వైపు సంబంధిత అంశాన్ని ఇచ్చి జతపరచనని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. అంతర్జాతీయ గ్రహ శకలాల అవగాహన మరియు గ్రహ రక్షక సంవత్సరంగా 2029ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించిందండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ అవేర్నెస్ అండ్ ప్లానెటరీ డిఫెన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 2027వ సంవత్సరాన్ని అంతర్జాతీయ స్థిరమైన మరియు స్థితిస్థాపక పర్యాటక సంవత్సరంగా ప్రకటించిందండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అంతర్జాతీయ స్థిరమైన మరియు స్థితిస్థాపక పర్యాటక సంవత్సరంగా 2027 సంవత్సరాన్ని ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ రీసైలెంట్ టూరిజం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 2026 సంవత్సరానికి సంబంధించి 3 అంశాలను ప్రకటించిందండి. 3 ఇంపార్టెంట్ ఇయర్స్గా అంటే 3 అంశాలకి ఇంపార్టెంట్ ఇయర్గా 2026ను ప్రకటించింది. అందులో ఈసారి ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అంశం చూడండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఉమెన్ ఫార్మర్ అండి. ఈ యొక్క 2026 సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం. మహిళని ఏ అంశాల వచ్చినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఉమెన్ ఫార్మర్గా ఐక్యరాజ్య సమితి క్రింది ఏ సంవత్సరాన్ని ప్రకటించిందంటే 2026 అని గుర్తుంచుకోండి. అదే 2026ను మరొక అంశానికి కూడా ఇంపార్టెంట్ ఇయర్గా ప్రకటించింది. ఆ యొక్క అంశం వచ్చేసి సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల సంవత్సరం అండి. సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల సంవత్సరంగా 2026ను ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని గుర్తుంచుకోండి. ఇక అదే 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ రేంజ్ ల్యాండ్స్ మరియు పోస్టోరాలిస్టుల సంవత్సరం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. పాస్టోరాలిస్టుల సంవత్సరంగా దేనిని ప్రకటించారంటే 2026 అండి. 2026 అంటే మనకు అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం గుర్తుకు రావాలి, సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల సంవత్సరం గుర్తుకు రావాలి, అదేవిధంగా అంతర్జాతీయ రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్టోరాలిస్టుల సంవత్సరం అని గుర్తుకొస్తే సరిపోతుందండి. ప్రస్తుతం ఉన్న 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి 4 అంశాల పరంగా ఇంపార్టెంట్ ఇయర్గా ప్రకటించిందండి. ఈ యొక్క ఇయర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఈ యొక్క 4 అంశాలు అదేవిధంగా 2026లో అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈ యొక్క 4 ఇయర్స్ని గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా 2025ను ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్గా దేనిని ప్రకటించింది యుఎన్ఓ అంటే 2025 అండి. అదేవిధంగా అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అదేవిధంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ హిమాని నదాల సంరక్షణ సంవత్సరం అండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేజియర్స్ ప్రిజర్వేషన్గా 2025ను ప్రకటించింది. ఇక చివరిగా 2025ను మరొక అంశం పరంగా కూడా ప్రకటించిందండి. అంతర్జాతీయ శాంతి మరియు విశ్వాస సంవత్సరం అండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్గా ఈ యొక్క 4 అంశాలకు సంబంధించి ముఖ్యమైన సంవత్సరంగా 2025ను ప్రకటించింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి 2025. ఇక గతంలో గడిచినటువంటి 2024 సంవత్సరాన్ని కనుక పరిగణిస్తే అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా 2024ని యుఎన్ఓ ప్రకటించిందండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కేమెలిడ్స్గా ఏ సంవత్సరాన్ని ప్రకటించిందంటే
2024 అండి. ఇక 2023 అండి భారతదేశం యొక్క విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించిందండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఏది అని అడుగుతాడు 2023. అదే 2023ని శాంతి హామీగా అంతర్జాతీయ సంభాషణ సంవత్సరం అండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డైలాగ్ యాజ్ ఏ గ్యారంటీ ఆఫ్ పీస్గా 2023ను ప్రకటించింది. కాబట్టి ఈ యొక్క అంశాలను గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితి ఇంపార్టెంట్ ఇయర్స్తో పాటు ఇంపార్టెంట్ డెకెట్స్ అండి దశాబ్దాలను కూడా ప్రకటించడం జరుగుతుంది. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి డెకెట్స్ని ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఐక్యరాజ్య సమితి యొక్క ఇంపార్టెంట్ డెకెట్స్ అండి. యుఎన్ఓ అంతర్జాతీయ దశాబ్దాలను కనుక పరిశీలిస్తే 2027 to 2036 అండి. 2027 నుంచి 2036 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించిందంటే స్థిరమైన అటవీ నిర్వహణకు అనుగుణంగా అటవీకరణ మరియు తిరిగి అడవుల పెంపకం కోసం అనేటువంటి యుఎన్ఓ దశాబ్దంగా ప్రకటించిందండి. 2027 to 36 అంటే ఏం గుర్తుకు రావాలంటే అటవీకరణ మరియు తిరిగి అడవుల పెంపకం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 2025 to 34 అండి ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలకు 2వ అంతర్జాతీయ దశాబ్దంగా యుఎన్ఓ ప్రకటించిందండి. ఇక 2025 to 34 అండి ఇసుక మరియు ధూళి తుపాన్లు ఎదుర్కోవడం పైన ఐక్యరాజ్య సమితి దశాబ్దంగా ఈ యొక్క సంవత్సరాలను ప్రకటించింది. ఇక 2024 to 33కి సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ శాస్త్రాల దశాబ్దం అండి. సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ శాస్త్రాల దశాబ్దంగా 2024 to 33గా ప్రకటించారండి. ఇక 2020 to 32గా అంతర్జాతీయ స్వదేశీ భాషల దశాబ్దంగా ప్రకటించిందండి. ఇక 2021 to 30 వచ్చేసి యుఎన్ఓ ఆరోగ్యకరమైన వృద్ధాప్య దశాబ్దంగా ప్రకటించింది. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన దశాబ్దాలను అయితే గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవైపు సంవత్సరాలు ఇచ్చి మరొక వైపు సంబంధిత అంశాలను ఇచ్చి జతపరచండి అడుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క అంశాలను కూడా గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.